ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి కన్నీళ్లు తుడుచుకో, గుండెల్లో భారంగా ఉంది కదా, ఆ భారాన్ని అంతా నేను దింపేస్తాను. గుండెల్లో గుబులుగా ఉంది కదా, ఆ గుబులునంతా నేను తొలగించేస్తాను. ఏదో ఒక తెలియని బాధ నిన్ను లోపల ప్రతిరోజు అనుక్షణం తినేస్తోంది కదా, ఆ బాధని నేను తీసేస్తాను. ఎప్పుడు చూసినా ఆ కళ్ళల్లో ఆరని ఒక తడి చెమ్మ ఉంది కదా, మెరుస్తూ ఉంది కదా, చూస్తున్నాను. ఆ కన్నీళ్ళకి ముగింపు పలికే రోజు వచ్చేసింది. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు, విపరీతమైన అప్పులు చేసుకున్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నావు. ఇంట్లో కుటుంబ పోషణ, బయట అప్పులు కట్టడానికి, అవసరాలు తీరటానికి డబ్బు సరిపోవటం లేదు. మానసిక వేదన, తపన అన్నీ కూడా పడుతున్నావు. ఈ లోన్లు ఎప్పుడు తీరిపోతాయా? ఈఎంఐలు ఎప్పుడు తీరిపోతాయా? తాకట్టులో ఉన్న బంగారం ఎప్పుడు ఇంటికి వస్తుందా? వడ్డీలు కట్టే బాధ ఎప్పుడు తీరుతుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. నీ సాయి మార్గాన్ని తీసుకొచ్చేశాడు. నీ సాయి నీకు ఆకస్మిక ధనాన్ని ఇవ్వబోతున్నాడు. రాసి పెట్టుకో. నీకు మాట ఇస్తున్న తల్లి, వారం గడిచే లోపు నీ లోన్లన్నీ కూడా తీరిపోతాయి, క్లియర్ అయిపోతాయి. నీ ఈఎంఐలన్నీ కూడా నువ్వు ముగించేస్తావు. అప్పుల బాధల నుంచి బయటపడతావు. ఇక వడ్డీలు కట్టే పని నీకు తప్పుకుతుంది. నీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా చేస్తాను బిడ్డ. ఇప్పుడు నవ్వు, కన్నీళ్లు తుడుచుకో, చిరునవ్వు నవ్వు. నీ సాయి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ పెదవుల మీద చిరునవ్వు చూడాలనుకుంటున్నాడు. ఆ మార్గాన్ని చెబుతాను, కాసేపు ఇక్కడ ఆగు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక మొన్న ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ కాల్ చేసిందండి. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదక్క, ఒక మంచి గురువు గారి గురించి చెప్పక్క. ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే నిజంగా బాబా గారి నీ నోటి వెంట పలికించారు అని ఒక నమ్మకం మాకుంటుంది. మా కష్టాలు తీరే రోజు దగ్గర పడింది అనిపిస్తుంది అక్క, ఒక మంచి గురువు గారు చెప్పమంటూ ఆ అమ్మాయి అడిగిందండి. మన ఛానల్లో ఈ గురువు గారి గురించి చెప్తున్నాను కదా, ఈయన ఎంతో మంది కష్టాలను తొలగించి ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపిన దైవశక్తి కలిగిన గురూజీ. 60 ఏళ్ల అనుభవం ఉంది ఈయనకు జ్యోతిష్యం చెప్పటంలో. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. మీ ప్రాబ్లం ఏదైనా ఫోను ద్వారా వివరించి చెప్పండి. పూజల ద్వారా చక్కటి పరిష్కారాలు మీకు అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నిశ్శబ్దం. ఒక్క నిమిషం శబ్దం చెయ్యకు, ఒక్క నిమిషం మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. ఈ వీడియోని నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు అనుకుంటున్నావు? అది కారణం లేకుండానే యాదృచ్ఛికంగా నువ్వు క్లిక్ చేసావా? ఈ క్షణంలో నీ జీవితంలో సాయి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకే నీ ముందుకు వచ్చింది ఈ వీడియో. సాయి ఎవరినైనా మాట్లాడాలనుకుంటే అతడు పెద్ద శబ్దంతో రాడు, హృదయానికి తగిలే మాటలతో వస్తాడు. ఈ వీడియో నీ చెవులకు కాదు, నీ మనసుకి. అందుకే నువ్వు దయచేసి చివరి వరకు విను. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత నువ్వు మునపటిలాగా ఉండవు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలుసు. బయట నువ్వు నవ్వుతూ ఉన్న లోపల బరువుగా ఉంది, భారంగా ఉంది. డబ్బు సమస్యలా, లేదా కుటుంబ బాధలా, లేదా ఎవరు అర్థం చేసుకోకపోవటమా? ప్రతిరోజు ఒకే ప్రశ్న, నా జీవితం ఎప్పుడు మారుతుంది తండ్రి? రాత్రి నిద్రపోయే ముందు కూడా కళ్ళు మూసుకొని అనుకుంటావు, బాబా ఒక్కసారి నా వైపు చూడు. నీ మాట సాయి విన్నాడు, అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది ఒక్క మాట కాదు,
ఇది ప్రోత్సాహం కాదు, మోటివేషన్ కాదు, ఇది సాయి సందేశం. కానీ గుర్తుంచుకో, సాయి అందరికీ ఒకే మాట చెప్పడు. ఈ మాట వినగలిగే స్థితిలో ఉన్నవారికి మాత్రమే, నువ్వు సిద్ధంగా ఉంటేనే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తాయి. ఇప్పుడు అన్ని ఆలోచనలు ఒక్క క్షణం పక్కన పెట్టు తల్లి. మొదటిసారి ఒక నిజం మాత్రమే విను. సాయి ఇలా అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నంత బలహీనుడివి కాదు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను గమనించాను. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీళ్లను నేను చూశాను. నువ్వు నిశ్శబ్దంగా బాధపడిన రోజుల్లో నేను నీ పక్కనే ఉన్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీ సమస్యల్ని చూసి నీ విలువను నిర్ణయించుకుంటున్నావు. నీ పరిస్థితి నీ పరిచయం కాదు. నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావు. లేదు, నువ్వు ఇంకా పోరాడుతున్నావు అంతే. నువ్వు ఓడిపోలేదు. నువ్వు ఇప్పటికీ ఆశతో ఉన్నావు అంటే సాయి నీలో ఇంకా పని చేస్తున్నాడు. నిన్ను కోల్పోకుండా బలపరచటానికి అనుమతిస్తున్నాడు. ఇది శిక్ష కాదు, తయారీ. చాలా మంది ఈ వీడియో 30 సెకండ్ల దగ్గరనే స్కిప్ చేస్తారు. కానీ నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను. దానికి కారణం ఉంది. సాయి నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి ముందు ఒక రహస్యాన్ని చెప్తాడు. అది తెలుసుకున్న వాళ్ళ జీవితం అక్కడి నుంచి కూడా మలుపు తిరుగుతుంది. కానీ అందరికీ ఇది అర్థం కాదు తల్లి. ఇప్పుడు సాయి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని చెప్తాను విను. ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా సాయి ఎందుకు నువ్వు నాకు సమాధానం ఇవ్వటం లేదు? ఈ ప్రశ్న నువ్వు ఒంటరిగా అడగటం లేదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది నా బిడ్డలు కన్నీళ్లతో అడుగుతున్నారు. కానీ సాయి ఇలా అంటున్నాడు, నేను మౌనంగా ఉన్నాను అని నిన్ను వదిలేశానని అనుకోకు. నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పని చేస్తాను. నువ్వు చూడలేనప్పుడు నేను నీలో నీ భవిష్యత్తును సర్దుబాటు చేస్తున్నాను. సాయి ఆలస్యం చేయడు, సిద్ధం చేస్తాడు. ఒక్క విషయం ఆలోచించు. ఒక్క రోజులో బలమైన చెట్టు తయారవుతుందా? కాదు. ముందు విత్తనం చీకటిలో పడాలి, మట్టి లోపల నిశ్శబ్దంగా కాలం గడపాలి. అదేవిధంగా నీ జీవితం కూడా చీకటిలో ఉందంటే అది అంతం కాదు, అది ప్రారంభం. నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇతరుల జీవితాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, కానీ బాబా నేనెందుకయ్యా ఇలా ఉండిపోయాను? నేను ఇక్కడే ఆగిపోయాను ఎందుకు? లేదు, నువ్వు వెనకబడలేదు. నువ్వు లోపలికి పాతుకుపోతున్నావు. ఎక్కువగా ఫలితాలు ఇచ్చే చెట్టు ఎప్పుడూ కూడా లోతైన వేర్లను పెంచుకుంటుంది. అలానే నువ్వు కూడా. నీ సాయి నీకు ఒక చిన్న జీవితం ఇవ్వాలి అనుకోవటం లేదు, గొప్పది ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చిన్నదాని కోసం నిరీక్షణలో కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. నీ సాయి నీకు పెద్దది ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు. అందుకే నిన్ను ఎక్కువ తయారు చేస్తున్నాను. సాయి ఇలా అంటున్నాడు, నువ్వు అడిగింది ఇవ్వటానికి నేను సిద్ధమే, కానీ నువ్వు దాన్ని మోయగలవా? అనుకోని ధనం వస్తే నీ మనసు ఎలా ఉంటుంది? అనుకోని స్థాయి వస్తే నీ అహంకారం ఎలా ఉంటుంది? ఆశీర్వాదం వస్తే నువ్వు నన్ను మర్చిపోతావా? సాయి ముందు ఆశీర్వాదం ఇవ్వడు. పనులను సరిచేస్తాడు, మనుషుల్ని సరిచేస్తాడు, బుద్ధిని సరిచేస్తాడు. వాటన్నిటికీ సిద్ధంగా ఉంటే అప్పుడు నీ ముందుకు అన్నీ వస్తాయి. సాయి ఇప్పటి వరకు కూడా నీ తోడుగానే ఉన్నాడు. నువ్వు ఇప్పటి వరకు అనుకున్నావు సాయి నా మాట వినటం లేదు అని. కానీ నిజం ఏంటో తెలుసా? సాయి నీ హృదయం విరగకుండా నిన్ను కాపాడుతున్నాడు. నీ జీవితంలో ఏది పోయిందో అది శిక్ష కాదు, అది నీకు రక్షణ. నీకు హాని చేసే దాని నుండి సాయి నిన్ను దూరం చేశాడు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయి నీ కథను మధ్యలో వదిలివేయడు. నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నీ జీవితం మలుపు దగ్గరలో ఉంది అని అర్థం. సాయి ఆశీర్వదించే ముందు ఒక సంకేతం ఇస్తాడు. చాలా మంది ఆ సంకేతాన్ని గుర్తించరు, అందుకే ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతారు. ఇప్పుడు సాయి పంపిన గుప్త సంకేతాలు స్పష్టంగా విను బిడ్డ, చెబుతాను. ఈ మాటలు నువ్వు ఇప్పుడు వినాల్సినవే. ఎందుకంటే సాయి ఆశీర్వదించే ముందు ఎప్పుడు ఒక సంకేతం ఇస్తాడు. ఆ సంకేతాన్ని గుర్తించిన వాళ్ళే తమ జీవితాన్ని మార్చుకుంటారు. మిగతా వాళ్ళు అదే ప్రార్థన, అదే కన్నీళ్ళు, అదే జీవితంలో ఇంకా ఇరుక్కుపోతారు. మొదటి సంకేతం ఏంటో తెలుసా? లోపల శాంతి లేకపోవటం. నువ్వు అనుకుంటున్నావు ఎందుకో తెలియదు, ఇప్పుడు ఈ జీవితంలో సంతృప్తి లేదు, అసంతృప్తిగా ఉంది. ఇది అసంతృప్తి కాదు, సాయి అలారం. సాయి నిన్ను ఈ స్థాయిలో ఇంకా ఉండనివ్వటం లేదు. నీ స్థాయి మార్చాలనుకుంటున్నాడు, అందుకే గందరగోళంగా ఉంది. నీ ఆత్మ ఇంకా ఎక్కువ కోసం ఏదో కావాలని ఆకలిగా ఉంది, తప్పిస్తోంది. రెండవ సంకేతం, నీ జీవితంలో కొన్ని ద్వారాలు అప్రయత్నంగా మూసుకుపోతాయి. ఉద్యోగం పోవటం, సంబంధాలు తెగిపోవటం, ముగిసిపోవటం, ఏమనుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోవటం. ఎందుకంటే
ఆ దారిలో నీ గమ్యానికి తీసుకెళ్ళవు. కాబట్టి నీకు అన్నీ కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి. నువ్వు అనుకున్న దారిలో ఇప్పుడు నువ్వు వెళ్ళావు, అది నీకు సరైన దారి కాదు. నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేవు. అందుకే సాయి అడ్డంకులు సృష్టిస్తూ వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు. నిన్ను ఆ దారిలో వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. 3వ సంకేతం, నీకు ఒంటరిగా అనిపించటం. ముందు నీ చుట్టూ చాలా మంది గుంపు కూడి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరూ లేరనిపిస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ. సాయి ఒక స్థాయికి తీసుకువెళ్లే ముందు నిన్ను ఒంటరిని చేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, నేనెందుకు ఒంటరిని అయిపోయాను, నా జీవితం ఏమైపోయింది బాబా, నేను అందరికీ ఇంత చేశాను కదా, అందరూ నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేశారు, ఒంటరిదాన్ని చేసేశారు, ఎందుకు అంటూ కంగారు పడిపోయావు కదా. ఎందుకంటే నిన్ను ముందుకు లాగేవాళ్ళు కాదు, నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. అందుకనే నిన్ను వెనక్కి లాగే వాళ్ళందరినీ దూరం చేస్తున్నా. 4వ సంకేతం, అదే మాట, అదే మెసేజ్ మళ్ళీ మళ్ళీ నీ ముందుకు రావటం. వీడియోల్లో, ప్రసంగాల్లో, పుస్తకాల్లో, లేదా ఈ వీడియోలో కూడా. ఇది యాదృశ్చికం కాదు. సాయి నీ దృష్టిని ఇక్కడే నిలిపాడు అంటే ఎందుకు? అక్కడే నీ మార్పు ఉంది. 5వ సంకేతం, ఏమీ మారకపోయినా నీ లోపల ఒక చిన్న ఆశ ఉండటం. అన్ని కారణాలు నిరాశకు ఉన్నా నీ మనసులో మాత్రం వదలటం లేదు. ఇది సాయి వాగ్దానం. సాయి ఇప్పటికీ నీ భవిష్యత్తును చూసే ఉన్నాడు, చూస్తున్నాడు. అందుకే నీ ఆత్మకు సిగ్నల్ పంపుతున్నాడు. ఇప్పుడు నిజంగా విను, ఈ 5 సంకేతాల్లో కనీసం 2 అయినా కూడా నీ జీవితంలో జరుగుతున్నాయా? అంటే జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగాయి, 1, 2 అయినా అంటే నువ్వు బ్రేక్ డౌన్లో లేవు, నువ్వు ఓడిపోవటం లేదు, బ్రేక్ త్రూలో ఉన్నావు, సరైన దారిలోనే నువ్వు వెళ్తున్నావు. కంగారు పడుకో. ఇక్కడ గమ్యానికి దగ్గరలో ఉన్నావు, నీ సాయికి దగ్గరలో ఉన్నావు. సాయి నీ పేరు పిలుస్తున్నాడు. కానీ చాలా మంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు తల్లి. సాయి ఇచ్చే సంకేతాలను చూసి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు సాయి ఆశీర్వదించబోతున్నప్పుడు అత్యంత ప్రమాదకరమైన 3 తప్పులు ఉన్నాయి. అవేంటో చెబుతాను విను. ఇది మిస్ అయితే మళ్ళీ సంవత్సరాలు కూడా పోవచ్చు. ఇప్పటి వరకు నువ్వు విన్నది నీకు ఆశ ఇచ్చింది, కానీ ఇప్పుడు చెప్పబోయేది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే సాయి నీ దగ్గరగా వచ్చేటప్పుడు శత్రువు కూడా మరింత దగ్గరగా వస్తాడు. చాలా మంది ఇక్కడే పడిపోతారు. ఇక్కడ పెద్ద తప్పు ఆతురత పడతారు. ఇప్పుడే కావాలి, ఇప్పుడే మారాలి, ఇప్పుడే ఫలితం రావాలి అని ఆతురత. సాయి పని చేస్తున్నప్పుడు అది నీకు కనిపించదు. అప్పుడు నువ్వే ముందుకు వెళ్ళిపోతావు. ఇక్కడేమీ లేదులే అంటూ దాటుకుంటూ వెళ్ళిపోతావు. ఇదే ప్రమాదం. ఆతురతతో చేసినటువంటి నిర్ణయం ఎన్ని సంవత్సరాలుగా నీకు సమస్యగా మారిందో గుర్తుపెట్టుకో. సాయి ఆలస్యం చెయ్యడు, నువ్వే ముందుకు వెళ్ళిపోతున్నావు. 2వ ప్రమాదకరమైన తప్పు, నేను దీనికి అర్హుడినా అనుకోవటం. చాలా పవర్ఫుల్ ఆశీర్వాదాలను కూడా ఈ ఒక్క మాట, ఈ ఒక్క అనుమానం ముందే ఆపేస్తుంది, నీ దాకా రానివ్వదు. నేను అర్హుడినా, ఇది నా వల్ల అవుతుందా, సాధ్యమేనా, ఇది నాకేనా అన్న అనుమానం వచ్చిందా, నీ దగ్గరికి రాబోతున్న ఎంత గొప్ప ఆశీర్వాదమైనా, ఎంత గొప్ప అదృష్టమైనా కూడా నీ ఒక నిరాశ చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. సాయి నీ అర్హత చూసి కాదు, నీ అవసరం చూసి పని చేస్తాడు. నువ్వు పరిపూర్ణుడు కాబట్టి కాదు, నువ్వు ఆయన మీద ఆధారపడతావు కాబట్టి, నీ మీద సందేహం లేకుండా నీ పనిని సాయికి అప్పగిస్తావు కాబట్టి సాయి నీకు అన్నీ ఇస్తాడు. ఒకవేళ నువ్వు సందేహం పడినా, నీ మీద సందేహపడినా, నీ సాయి మీద సందేహపడినా పని ఆలస్యం అవుతుంది. 3వ తప్పు, ప్రతి ఒక్కరికి నీ కలలు చెప్పటం, ప్రతి ఒక్కరికి నీ ప్రణాళికలు చూపించటం. అందరూ అన్నిటికీ కూడా సాక్షులు అవ్వలేరు కదా, అన్ని ప్రార్థనలకు సాక్షులు అవ్వలేరు కదా. కొంతమంది నీ కలను వినటానికి కూడా వాళ్లకు మనసు ఒప్పదు, విరగొట్టడానికి చూస్తాడు. సాయి కొన్ని విషయాలు నీకు మాత్రమే చెబుతాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఈ 3 తప్పుల్లో నువ్వు ఏదైనా చేస్తున్నావా? అయితే నువ్వు అలా అందరిలా సందేహంలో ఉన్నావా? ఆ తప్పు వ్యక్తులతో నువ్వు నీ విషయాలను పంచుకుంటున్నావా? ఇవి ఆశీర్వాదాన్ని ఆపే గోడలు. కానీ మంచి విషయం ఏంటో తెలుసా? సాయి నిన్ను ఇంకా వదిలిపెట్టలేదు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది హెచ్చరిక కాదు, రక్షణ. ఇప్పుడే నిన్ను నువ్వు సరిచేసుకుంటే నీ ఆశీర్వాదం చాలా దగ్గరలో ఉంది. కానీ సాయి ఆశీర్వదించే ముందు నీ నుంచి చాలా కీలకమైన పని కోరుతాడు. చాలా మంది అదే పని చెయ్యరు, అది చూడరు కూడా. ఇప్పుడు సాయి అడిగే ఒక పని ఏంటో చెబుతాను విను. ఇది చేస్తే నీ జీవితంలో వేగంగా మార్పు మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు వినబోయేది చాలా మందికి తెలుసు, కానీ చాలా తక్కువ మందే చేస్తారు. అందుకే చాలా తక్కువ మంది అద్భుతాన్ని చూస్తారు.
సాయి ఆకాశం నుండి డబ్బు చల్లడు, కానీ జీవితం మారే ద్వారం మాత్రం చూపిస్తాడు. సాయి అడిగే ఆ ఒక్క పని ఏంటో తెలుసా తల్లి? నువ్వు నన్ను పూర్తిగా నమ్మగలవా? అర్థం చేసుకో. సగం నమ్మకం, సగం భయం కూడా ఉండకూడదు. సాయి అంటున్నాడు, నీ ప్లాన్లన్నీ నా చేతిలో పెట్టు. నీ భవిష్యత్తును నా మీద వదిలి నీ గతాన్ని ఇక నువ్వు మోసుకోకు. ఇదే నిజమైన విశ్వాసం. ఇక్కడే చాలా మంది ఆగిపోతారు. సాయిని నమ్ముతున్నాను, కానీ ప్లాన్లన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టు చేసేసుకుంటారు. సాయిని నమ్ముతూ భయాన్ని కూడా పోషిస్తారు. ఇలా కాదు. సాయి పని చెయ్యాలంటే నీ మనసులో ఆయనకు పూర్తిగా స్థానం ఇవ్వాలి, నమ్మకం ఉండాలి. సాయి నిన్ను ముందుకు తీసుకువెళ్లే ముందుగా నీ చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టమంటాడు. అదేదైనా అవ్వచ్చు. అది పాత ఆలోచన, పాత అలవాట, పాత భయమా, లేదా పాత సంబంధమా. వదిలిపెట్టడం అంటే ఇక్కడ ఓటమి కాదు. వదిలిపెట్టడం అంటే స్థానం కల్పించటం. నీ చేతిలో ఇప్పటికే బరువుగా ఉంటే ఇంకా వేరొక వస్తువును నువ్వు ఎలా పట్టుకోగలవు? ఈ పనికిరాని వస్తువులను కింద పడవేస్తేనే పనికొచ్చే వస్తువుని నీ చేతులతో నువ్వు పట్టుకోగలవు. అదే చూపుతున్నాడు సాయి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇవన్నీ నువ్వు చేసిన రోజున ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు నేను చూపిస్తా. అప్పుల బాధ నుంచి బయటపడేస్తా. నీ లోన్లన్నీ కూడా తీరిపోయే మార్గం నేను చూపిస్తా. ఈఎంఐల నుంచి నువ్వు బయటపడే మార్గం చూపిస్తా. అప్పుల ఊబి నుంచి నిన్ను బయటకు పట్టి లాగుతా. ఇప్పుడు ఇది విను. ఈ వీడియో చూస్తున్నావంటే ఇక్కడ సాయి నిన్ను ఆ స్థాయికి తీసుకువచ్చాడు. ఇక నువ్వే నిర్ణయించాలి. భయాన్ని పట్టుకుంటావా, లేదా విశ్వాసాన్ని పట్టుకుంటావా, లేదా సాయి నీ కోసం సిద్ధంగా ఉన్నాడు, మరి నువ్వు సిద్ధమా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, విశ్వాసం పెట్టిన వెంటనే పరీక్ష మొదలవుతుంది. అది చాలా మందిని వెనక్కి లాగేస్తుంది. ఇప్పుడు విశ్వాసం పెట్టిన తర్వాత వచ్చే పరీక్ష ఏంటో తెలుసా? ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెబుతాను విను. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు సాయిని పూర్తిగా నమ్మాను, అంతా బాగుండాలి అని. కానీ ఏమైంది? అనుకోని సమస్య, అనుకోని ఆలస్యం. పూర్తిగా నమ్మాను, అంతా బాగుండాలి కదా అనుకునే సమయంలో గందరగోళం. ఇక్కడే చాలా మంది అనుకుంటారు, నేను తప్పుగా నిర్ణయం చేశానా, తప్పు నిర్ణయం తీసుకున్నానా అని. కాదు, ఇది తప్పు కాదు, ఇది పరీక్ష. సాయి నిన్ను నాశనం చెయ్యటానికి పరీక్ష ఇప్పుడు నిన్ను సిద్ధం చేయటానికి ఇస్తాడు. బంగారం అగ్నిలోకి పోయినప్పుడు కాలిపోదు, శుద్ధమవుతుంది. అదేవిధంగా నీ విశ్వాసం కూడా పరీక్షల్లో పలుకుతోంది. మొదటి పరీక్ష సాయి నిశ్శబ్దం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం లేదు. ఇది నిర్లక్ష్యం కాదు. గమనించు, పరీక్షల్లో టీచర్ మాట్లాడడు, విద్యార్థి ఏం నేర్చుకుంటున్నాడో చూడటానికి. అలాగే సాయి కూడా నిన్ను గమనిస్తున్నాడు. రెండవ పరీక్ష ఆలస్యం. ఇంతవరకు కూడా ఎందుకు నువ్వు కోరినది చాలా పెద్దది, దానికి కావాల్సిన మనిషి ఇంకా తయారవుతున్నాడు. సాయి ఫలితం మాత్రమే ఇవ్వడు, ఫలితాన్ని మోయగలిగే వ్యక్తిని తయారు చేస్తాడు. అలా చేస్తున్నాను. పరీక్ష అనుకుని వ్యతిరేకత, నిన్ను అర్థం చెయ్యని మాటలు, నిన్ను తగ్గించే మాటలు, నిన్ను ఆపే వ్యక్తులు, ఇవి గుర్తుపెట్టుకో. వ్యతిరేకత ఉన్న చోటే విలువైన సమయంగా ఉంటుంది. సాఫీగా ఉన్న దానితో అద్భుతం ఉండదు. ఈ పరీక్షల్లో కూడా నీ ఆత్మవిశ్వాసాన్ని వదలకూడదు, నిర్ణయం తీసుకోకూడదు, సాయిని ప్రశ్నించి దూరం పెంచకూడదు. ఇక్కడే నిలబడితే మార్పు మొదలవుతుంది. ఇప్పుడు విను, నీ జీవితంలో ఇప్పుడే సమస్యలు పెరిగాయి అంటే అది నాశనం కాదు, ఇది పెద్ద మార్పు దగ్గరలో ఉందన్న సంకేతం. పరీక్షలు వచ్చాయంటే ఆశీర్వాదం దగ్గరలో ఉంది. కానీ ఒక ప్రశ్న, ఈ పరీక్షల్లో ఎలా నిలబడాలి, ఏం చెయ్యాలి బాబా, ఏం చెయ్యకూడదు అంటే పరీక్షల సమయంలో నిన్ను బలంగా మార్చేది నీ అలవాట్లు. అవి స్పష్టంగా చెబుతాను విను. ఇదే నీ ప్రణాళికను, నీ ప్రయాణాన్ని మార్చేస్తుంది. పరీక్షలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ బలహీనంగా అనిపిస్తారు, కానీ కొందరు వాళ్ళకి ఒక కారణం, వాళ్ళకు అలవాట్లు ఉంటాయి. ఈ 5 అలవాట్లు కూడా నీకు ఉంటే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడతావు. మొదటి అలవాటు, రోజు నీ సాయి గురించి ఆలోచించటం, నీ సాయిని ధ్యానించుకోవటం, ప్రార్థన చేసుకోవటం ఎక్కువగా. ఇక్కడ ఎక్కువేమీ అవసరం లేదు, ఒక్క మాట చాలు. ఈరోజు నాకంటే నీ చిత్తమే జరగాలి. ఈ మాట నీ మనసును సరిచేస్తుంది. రోజంతా ఏం జరిగినా నువ్వు కూలిపోవు. రెండవ అలవాటు, నీ మనసు లోతుల్లోకి ఏం వెళ్తుందో చూడటం. నెగిటివ్ మాటలు, నెగిటివ్ విషయాలు, భయపెట్టే వీడియోలు, భయపెట్టే మనుషులు, నిన్ను తగ్గించే వ్యక్తులు, ఇవి పరీక్షల సమయంలో విషం లాంటివి. నీ మనసు యుద్ధభూమి. అక్కడ ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్లు లోపలికి రానివ్వకు. మూడవ అలవాటు, అన్ని విషయాలు అందరికీ చెప్పకపోవటం. నీ కన్నీళ్లు ప్రతి ఒక్కరికి అర్థం కావు. కొన్ని పోరాటాలు నీకు సాయికి మధ్య మాత్రమే ఉండాలి. మౌనం బలహీనత కాదు, మౌనం శక్తి. నాలుగవ అలవాటు, చిన్న చిన్న విషయాల్లో విశ్వాసం ఉండటం, పెద్ద విషయాల మీద
ఉంచకపోవటం. చిన్న విధేయతే పెద్ద ఆశీర్వాదానికి ద్వారం అవుతుంది. ఇక నిద్రకు ముందు అన్నింటినీ వదిలేయటం. ఈరోజు నేను చెయ్యగలిగినంత చేశాను బాబా, ఇక భారం నీ మీద వేస్తున్నాను, మిగతాది నీ చేతుల్లో ఉంది, నువ్వే చూసుకో. ఈ మాటతో నిద్రపోతే నీ శరీరం మాత్రమే కాదు, నీ ఆత్మ కూడా చాలా తేలికవుతుంది, విశ్రాంతి పొందుతుంది. ఇవి మంత్రాలు కావు తల్లి, కానీ ఇవి మధ్యలో నిన్ను ఆగిపోనివ్వవు. ఈ అలవాట్లు నిన్ను అద్భుతం వరకు తీసుకువెళ్తాయి. ఇప్పుడు ఒక రహస్యం చెబుతా విను. ఈ అలవాట్లు కొన్ని రోజులు సాగితే నీ చుట్టూ సంఘటనలు మారటం మొదలవుతాయి. ఇప్పుడు సాయి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా ఎలా తిప్పుతాడో స్పష్టంగా చెబుతాను విను. నువ్వు గమనించావా, ఇటీవల చిన్న చిన్న విషయాలు నువ్వు ఊహించినట్లు కాకుండా సెట్ అయిపోతున్నాయి. ఇది అదృష్టం కాదు, ఇది సాయి పని చెయ్యటం మొదలుపెట్టిన సంకేతం. మార్పు ఎప్పుడు పెద్దగా మొదలవదు, మెల్లగా నిశ్శబ్దంగా మొదలవుతుంది. మొదటి పరిస్థితుల్లో మారవు, ముందు నీ లోపల దృష్టి మారుతుంది. ముందు నిన్ను భయపెట్టిన ఆ విషయం ఇప్పుడు నిన్ను కూల్చలేకపోతోంది. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. సాయి నిన్ను లోపల నుంచి బలంగా తయారు చేశాడు. తర్వాత మనుషులు మారటం మొదలవుతోంది. ఇన్నాళ్ళు నిన్ను పట్టించుకొని వాళ్ళు కూడా అకస్మాత్తుగా నిన్ను పట్టించుకొని గుర్తుపడతారు, నీకు గౌరవ మర్యాదలు ఇస్తారు, నీకు సహాయం చేయాలనుకున్న వ్యక్తులు కనిపిస్తారు. ఇది యాదృశ్చికం కాదు, ఇది సరైన మార్గంలో నీ సాయి నిన్ను మనుషులను పెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత అవకాశాలు వస్తాయి. నువ్వు అప్లై చెయ్యని చోటు నుంచి కాల్స్ వస్తాయి. ఆలోచించని దారి ద్వారా నీకు డబ్బు రావటం మొదలవుతుంది. పాత నైపుణ్యం అకస్మాత్తుగా పనికి రావటం, ఇవన్నీ కూడా సాయి చేస్తున్నటువంటి ప్రణాళిక, సాయి తిప్పుతున్న చక్రాలు. ఇప్పుడు గతంలో మూసుకుపోయిన ఆ తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు బాధగా అనిపించిన ఇప్పుడు అర్థమవుతుంది, అవి తెరిచే ఉండేవి, కానీ దాని వెనుక నుండి కూడా సాయి ఉండి నడిపిస్తున్నాడు. అక్కడ నువ్వు నిర్ణయం తీసుకోలేకపోయావు అంతే. ఇప్పుడు ఒక మార్పు గమనిస్తావు తల్లి. వేచి ఉండటంలో కూడా శాంతి ఉంది. అంతకు ముందు లేని ఒక నిశ్చింత. నిద్ర పట్టడం కాదు, ఇది నమ్మకం. సాయి నీ జీవితాన్ని తన చేతిలో పట్టుకున్నాడన్న నిశ్చయమే ఇది. నీ జీవితంలో ఇప్పుడు మార్పు కనిపించకపోయినా ప్రతి పని మాత్రం వేగంగా జరుగుతుంది. విత్తనం మట్టిలో ఉన్నప్పుడు నువ్వు చూడలేవు, కానీ అది చనిపోవటం కాదు కదా. ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు ఒక్క మాటని ఇప్పుడు పలకాలి. చాలా మంది ఈ మాట పలకరు, అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళ దాకా వచ్చిన డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ జీవితాన్ని స్థిరంగా మార్చి ఆ ఒక్క మాట ఏంటో చెబుతాను విను. ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు విన్నావు, విశ్వాసం, పరీక్ష, అలవాట్లు, మార్పులు, కానీ ఈ చిన్న ఒక్క మాట వీటన్నింటినీ నిలబెట్టేస్తుంది. అదే మాట లేకపోతే ఎంత ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి జారిపోతావు. ఆ మాట ఏంటో తెలుసా? కృతజ్ఞత. నీ జీవితంలో ఇప్పుడే అన్నీ మారిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు కృతజ్ఞత అంటే మార్పు మొదలవుతుంది. సాయి ముందు అద్భుతం ఇవ్వడు, ముందు కృతజ్ఞత చూపే, తర్వాత సాయి అన్నీ ఇస్తాడు. కృతజ్ఞత చూపే వాళ్ళకి అన్నీ కూడా ఇస్తాడు. నీ జీవితం మారటం దగ్గరలో ఉంది బిడ్డ. ఇక్కడ నేను చెప్పిన విధంగా నేను అర్హుడినా, ఇదంతా నాకేనా అనే అనుమానం నీకు ఉండకూడదు. పూర్తిగా నీ మీద విశ్వాసం నీకు ఉండి, నీ సాయి మీద విశ్వాసం నువ్వు ఉంచితే, నువ్వు ప్రతి దాన్ని తట్టుకోగలను అని సిద్ధంగా నువ్వు ఉన్నాను అనిపిస్తే మాత్రమే ఇంతటి అదృష్టం కూడా నీకు సొంతమవుతుంది. ఇందులో ఏ ఒక్క అనుమానం వచ్చినా కూడా నీ దగ్గరికి రావాల్సిన ఆ ఆకస్మిక ధన ప్రాప్తి, ధనం నీ దగ్గరికి రాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో, సాయిని ఎంత నమ్మకంగా నమ్ముతావో, నిన్ను ఎంత నమ్మకంగా నమ్ముకుంటావో, అప్పుడే ఈ అనుకోని అదృష్టం నీకు కలిసి వస్తుంది, నీ జీవితం మారుతుంది అంటూ బాబాయ్ గారు చాలా అద్భుతమైన సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.